పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ పార్టీ అత్యధిక స్థానాల్లో గెలుపు లక్ష్యంగా కృషి చేసింది. గెలుపు దిశగా అభ్యర్థులకు దిశానిర్దేశం చేసింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రయత్నించింది. ఎంపీ అభ్యర్థుల గెలుపు కోసం పార్టీ ఫండ్ ఇచ్చింది. మరి అధిష్టానం ఫండ్ ఇచ్చినా ఎంపీ అభ్యర్థులు ఎన్నికల్లో ఖర్చు పెట్టారా లేక ఖర్చు పెట్టేందుకు వెనకాడారా? ఎందుకు? టేక్ ఎ లుక్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటు ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక స్థానాలే గెలుపు లక్ష్యంగా అన్ని వ్యూహాలు రచించింది. సీట్ల కంటే ఓట్లపైనే దృష్టి సారించిన గులాబీ అధిష్టానం గెలుపు దిశగా అందరూ కృషి చేయాలని ఆదేశించింది. అన్ని స్థానాల్లో అభ్యర్థుల ఎన్నికల ఖర్చు కోసం అధిష్టానం పార్టీ ఫండ్ కూడా ఇచ్చింది. ఆ ఫండ్ని ఖర్చు చేసి ఎన్నికల్లో విజయం సాధించాలని అధిష్టానం ఆదేశిస్తే అందుకు విరుద్ధంగా నేతలు నడుచుకున్నారా? పార్టీ ఇచ్చిన ఫండ్ని క్షేత్రస్థాయిలో అభ్యర్థులు ఖర్చే చేయలేదా అంటే అవుననే సమాధానమే వినిపిస్తోందట. ఫలితాలు దగ్గర పడటంతో అభ్యర్థుల గెలుపోటములపై చర్చలు జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు అసలు ఎన్నికల్లో ఖర్చే చేయలేదన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోందట. అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉందనే టాక్ నడుస్తోందట. బీఆర్ఎస్ హైకమాండ్ ఇచ్చిన ఫండ్ని అభ్యర్థులు ఎందుకు ఖర్చు చేయలేదు? ఎంత ఖర్చు పెట్టినా విజయం సాధించేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవని భావించి నేతలు ఖర్చుకు వెనకాడారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోందట. లోక్సభ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీఆర్ఎస్ రాష్ట్రంలో మెజారిటీ సీట్లు సాధించాలని ప్రణాళికలు రూపొందించింది. అందుకు అనుగుణంగా పార్టీ అభ్యర్థులకు ఎన్నికల నిబంధనల మేరకు బీఫామ్తో పాటు 95 లక్షల రూపాయల చెక్ని కూడా అధిష్టానం అందజేసింది. అంతేకాకుండా పార్టీ పరంగా ఆర్థిక సాయం అందించారు. అయితే రాష్ట్రంలో 17 పార్లమెంట్ సెగ్మెంట్లలో అందులో కరీంనగర్, చేవెళ్ల, మెదక్, పెద్దపల్లి, ఖమ్మంలో పార్టీ నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు పార్టీ ఇచ్చిన ఫండ్ని ఖర్చు చేయగా మిగిలిన నియోజకవర్గాల్లో ఆశించిన స్థాయిలో పార్టీ ఫండ్ని ఎన్నికలకు ఖర్చు చేయలేదనే చర్చ జోరుగా సాగుతోంది. ఇదే టాక్ పార్టీ నేతలు బహిరంగంగానే చర్చించుకుంటున్నారట. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంటే బీజేపీ పార్టీ దేశంలో అధికారంలో ఉంది. పార్లమెంటు ఎన్నికల్లో జాతీయ పార్టీల హవా కొంత ఉంటుందని భావించిన బీఆర్ఎస్ నేతలు కొందరు పార్లమెంటు ఎన్నికల్లో పార్టీ ఫండ్ని కూడా ఖర్చు చేయలేదనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఎన్నికల్లో ఖర్చు చేసినా గెలిచే పరిస్థితి లేకపోవడంతోనే ఖర్చుకు వెనకాడినట్లుగా తెలుస్తోంది. ప్రచారంలో పాల్గొన్న నాయకులకు, క్యాడర్కు సైతం కనీస సదుపాయాలు కల్పించకపోవడంతో కొంతమంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. అభ్యర్థుల వ్యవహార శైలితో బీఆర్ఎస్ ఓట్లు ఇతర పార్టీలకు బదిలీ అయ్యాయనే ప్రచారం కూడా మరోవైపు జరుగుతోందట. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా బలం లేకపోయినప్పటికీ డబుల్ డిజిట్ సాధిస్తామని ఆ పార్టీ నేతలు ధీమాగా ఉండటానికి ప్రధాన కారణం బీఆర్ఎస్ ఓట్లు తమకు బదిలీ అయ్యాయనే చర్చ నడుస్తుండటమేనట. మరోవైపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సీఎం రేవంత్ టార్గెట్ చేయడంతో ఎలాగైనా కాంగ్రెస్ను ఓడించాలనుకున్న బీఆర్ఎస్ శ్రేణులు తమ ఓట్లను బీజేపీకి వేయటంతో పాటు పార్టీ కార్యకర్తలు, అభిమానులతోనూ బీజేపీకి ఓట్లు వేయించారనే ప్రచారం మరోవైపు ఉందట. లోక్సభ ఎన్నికలు జాతీయ స్థాయి అజెండాకు సంబంధించిన ఎన్నికలు కావటం, బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిచినా పెద్ద ఉపయోగం లేదని భావించిన ఓటర్లు ఆ ఓట్లను బీజేపీకి వేశారనే చర్చ జరుగుతోందట. బీఆర్ఎస్ అధిష్టానం ఎక్కువ స్థానాలు గెలుస్తామని భావిస్తున్న అభ్యర్థుల తీరు ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని గులాబీ పార్టీ శ్రేణుల్లో టాక్ నడుస్తోంది. పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థుల తీరుపై పార్టీ అధిష్టానం అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికలకు వెళ్లింది. సామాజిక వర్గాల వారీగా టికెట్లు కేటాయించింది. లోక్సభ పరిధిలో ఎవరు బలంగా ఉన్నారని వివరాలు సేకరించి ఆ వర్గానికి టికెట్లు ఇచ్చింది. వారికి ఓటర్ల లిస్టు ప్రకారం ప్రణాళికలు రూపొందించింది. మార్గనిర్దేశం చేసింది. అభ్యర్థులు మాత్రం గెలిపించాల్సిన బాధ్యత కూడా పార్టీదే అనే ధోరణి అవలంబించింది. పార్టీ ఇచ్చిన ఫండ్ కూడా ఎన్నికల ప్రచారానికి ఉపయోగించలేదని సమాచారం. ఇదే విషయంపై పార్టీ అధిష్టానం సైతం సీరియస్ అయినట్లు సమాచారం. నమ్మి వారికి టికెట్లు ఇస్తే పనితీరు బాగాలేదని ఫీడ్బ్యాక్ సేకరించిన అధిష్టానం అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా చర్చ జరుగుతోంది. ఒకవైపు పార్టీ అధిష్టానం అధిక సీట్లలో గెలుస్తామని పైకి చెప్తున్నప్పటికీ లోలోపల మాత్రం తమకు ఆశించిన మేర సీట్లు రావనే చర్చ జరుగుతోందట. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు సైతం ఫలానా సీట్లలో ఇంత మెజారిటీ వస్తుందని స్పష్టంగా చెప్పలేకపోతున్నారట. దీంతో పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, పార్టీ అభ్యర్థులు ఏ మేరకు ప్రజల్లోకి వెళ్లారు, ఎంత మేరకు కష్టపడ్డారు అనే దానిపై బీఆర్ఎస్ అధిష్టానం లెక్కలు వేసుకుంటోందట.
పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు సాధించి కేంద్రంలో కీలక పాత్ర పోషిస్తామని కేసీఆర్ చెప్తే ఓటింగ్ సరళిలో అభ్యర్థుల పర్ఫార్మెన్స్ పూర్తిగా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. మరి పార్లమెంటు ఫలితాల్లో బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, ఏ స్థానాల్లో పార్టీ గెలుస్తుంది? వెయిట్ అండ్ సీ.